మనం అందరము రోజు తెల్లవారుజామున 4 గంటల కల్లా నిద్ర లేవాలి. కనబడే సూర్య భగవానునికి తప్పనిసరిగా రోజు 3 సార్లు కృతజ్ఞతలు తెలపాలి. దానినే సంధ్యావందనం అంటారు. మనం ఎప్పుడు అన్ని జీవరాశుల పట్ల జాలి, దయ మరియు కరుణతో మెలగాలి. మనం ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఎవ్వరినీ ఎప్పుడూ మోసం చేయకూడదు. సరే, ఇక మీరు మీ పనులు చూసుకోండి. నమస్కారం నారద మహర్షి, మిమ్మల్ని చూడటం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ రోజు నాకు చాలా మంచిది. కూర్చోండి మహర్షి, కూర్చోండి. ఎలా ఉన్నారు మహర్షి వాల్మీకి? మీ దినచర్య ఎలా కొనసాగుతుంది? మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది మహర్షి. ఇంకేంటి మహర్షి, మీ ధ్యానం ఇంకా జపం ఎలా కొనసాగుతున్నాయి? ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇంకా మీలాంటి పెద్దల దయ వల్ల చాలా అనుకూలంగా సాగుతుంది స్వామి జీవితం. మీరు అలా అనడం చాలా ఆనందకరం. ఇంకేంటి మహర్షి వాల్మీకి సంగతులు? నాకు ఎప్పటి నుండో మనసులో ఒక సందేహం ఉంది స్వామి. దానిని మీ అనుగ్రహంతో తీర్చుకోవాలి అనుకుంటున్నాను. సందేహించకుండా అడగండి వాల్మీకి. నేను తీర్చగలిగితే తప్పకుండా మీ అనుమానం తీరుస్తాను. మనిషికి ఉండవలసిన 16 మంచి గుణాలతో ఇప్పుడు సజీవంగా జీవించి ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా స్వామి? 16 మంచి గుణాలు ఒకే మనిషిలోనా? అవును స్వామి. ఇంతకీ ఏమిటా గుణాలు వాల్మీకి? ఆ వ్యక్తి గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, ఇంకా చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, ఇంకా సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి మహర్షి. మీరైతేనే నా ఈ అనుమానం తీర్చగలరు మహర్షి నారద. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే వాల్మీకి. కానీ నాకు తెలిసిన ఒక రాజుగారు ఉన్నారు, అతని గురించి చెప్తా విను. ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజుగారు. అతనికి ఎన్నో యజ్ఞాలు చేశాక కలిగిన సంతానమే రామచంద్రమూర్తి. ఆయన జననంతో అందరూ ఆనందంతో గడుపుతుండగా ఇంతలో మహర్షి విశ్వామిత్రుడు వచ్చి యజ్ఞాన్ని కాపాడాలి అని ఆ యువ రాముడిని అడవికి తీసుకెళ్లగా తరువాత అతనికి గుణవతి, అయోనిజ, శీలవతి మరియు సౌందర్యవతి అయిన జానకితో వివాహం జరిగింది. వివాహం తరువాత ఆనందంగా ఉన్న సమయంలో అతని సవతి తల్లి వల్ల రాముడు జానకితో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అరణ్యంలో ఉండగా జానకిని దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించగా ఎంతో ప్రయత్నించి కోతులు, ఎలుగుబంటులు, కొండముచ్చులు, పక్షులు ఇంకా ఇతర జంతువుల సహాయంతో ఆ అసురుడిని చంపి మళ్లీ జానకిని వెనక్కు తీసుకొచ్చి అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న ఆ సుగ్రీవుని స్నేహితుడైన ఆ శ్రీ రామచంద్ర ప్రభువుకు నువ్వు చెప్పిన 16 గుణాలు ఉన్నాయి వాల్మీకి. సరే వాల్మీకి, ఇక నేను వెళ్ళి వస్తాను. ధన్యవాదాలు నారద మునీంద్ర. మళ్ళీ అతి త్వరలో వచ్చి నన్ను అనుగ్రహించగలరు. శ్రీరామ రామ 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 రామ. గురువార్య, రాముడు ఎవరు స్వామి? హా భారద్వాజ,
రాముడు ఒక ధర్మాత్ముడు. పద భరద్వాజ, సంధ్యావందనం చేయటానికి ఆలస్యం అవుతుంది. నాకు రాముడి గురించి ఉదయాన్నే నారద మహర్షి చెప్పారు భరద్వాజ. అప్పటి నుండి నా మనస్సంతా రామనామాన్ని తలుచుకుంటూ ఆనందంతో ఉంది. ఓరి మూర్ఖుడా, ఆ రెండు పక్షులు ఆనందంగా ఉండగా నువ్వు ఆ మగ పక్షిని కొట్టావు. అందుకే నిన్ను శపిస్తున్నాను, నువ్వు ఎక్కువ కాలం బ్రతికుండవు. పద భరద్వాజ, వెళ్దాము. తమసా నదిని చూడు భరద్వాజ, ఎంత నిర్మలంగా, ప్రశాంతంగా, ఒక మంచి వ్యక్తి మనస్సులాగా ఉంది. సరే నాయనా. నమస్కారం వాల్మీకి మహర్షి, ఎలా ఉన్నారు? నమస్కారం బ్రహ్మ మహర్షి, మీ రాక నాకు ఏదో శుభాన్ని ఇస్తుంది. ఈ రోజు నాకెంతో గుర్తుండిపోయే రోజు స్వామి. రండి కూర్చోండి స్వామి. మీరు కూర్చోండి వాల్మీకి. మాయమ్మ సరస్వతీదేవి ఎలా ఉంది స్వామి? బాగానే ఉంది మహర్షి. మీ నిత్య కృత్యాలు ఎలా సాగుతున్నాయి మహర్షి? మీలాంటి పెద్దల అనుగ్రహం ఉన్నంత వరకు నాకు లోటు ఏముంటుంది స్వామి? ఏంటి వాల్మీకి నీరసంగా కనిపిస్తున్నావు? ఏమన్నా ఇబ్బందులా? మధ్యాహ్నం ఒక వేటగాడు ఒక పక్షిని కొట్టడం చూసా స్వామి. అప్పటి నుండి నా మనస్సులో ఒకటే వేదన స్వామి. నాకు ఇప్పుడు అంతా అవగతమయ్యింది వాల్మీకి. నువ్వు ఏమీ దిగులు చెందకు, నేను వివరిస్తా విను. నీకు నారదుడు వచ్చి రాముడి గురించి చెప్పిన తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో బోయవాడు పక్షిని చంపటం చూసిన నువ్వు దిగులులో ఉన్నావు. ఒక విషయం చెబుతా విను. ఆ పక్షులు రావణాసురుడు ఇంకా మందోదరి అని ఆలోచించు. ఒక పని చెయ్యు వాల్మీకి, నువ్వు రామాయణం రాయడం ప్రారంభించు. నేనెలా రాయగలను స్వామి? నాకు రాముడు గురించి తెలిసిందే చాలా తక్కువ. నేను నీకు వరమిస్తున్నా వాల్మీకి, నువ్వు రామాయణం రాయడానికి కూర్చుని కళ్ళు మూసుకుంటే నీ ఎదుట రాముడు, సీత, లక్ష్మణుడు, దశరథుడు, సుగ్రీవుడు, హనుమంతుడు ఇలా అందరూ నీకు దర్శనమిస్తారు. అంతేకాదు వారి మనసులో కూడా నువ్వు చూడగలవు. నువ్వు రాసింది అక్షరం కూడా అబద్ధం కాని జరగనిది కాని ఉండదు. మీ వరం వల్ల నేను చాలా ఆనందపడుతున్నా బ్రహ్మర్షి. సరే, రాయడం త్వరలో మొదలు పెట్టు వాల్మీకి. ఈ రోజే ప్రారంభిస్తా బ్రహ్మర్షి.
ఒకుసా వెళ్ళి మంచినీళ్లు తీసుకురా, స్వామి తాగుతారు.